చెప్పే ఇక్కడ బంపర్ మే చంపర్ చెప్పరా. ట్రిప్పులకి ప్లాన్ చేయడమే కాదు, ఫ్యూయల్ కూడా ఫుల్ చేయాలి. 2000 కన్నా ఎక్కువ కింద మామూలుగా లేదు అసలు. వాటర్ చూడు పైకి ఎలా ఎగురుతుందో చూడండి. వాటర్ ఎంత హెవీ ఫ్లో వస్తుందో చూడు. ఆ వైట్గా కనిపించేది అంతా వాటరే. భయంకరంగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా దూరం వచ్చాను. ప్రజెంట్ అయితే మనం పాడేరు మోదకొండం గుడి దగ్గర ఉన్నాం. ఈరోజు తారబు వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాం. వస్తున్నప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా లాంగ్ వచ్చాను. ఆ వర్షం ఒకటి పడుతుంది, అందుకనే అవ్వలేదు స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు గుడి దగ్గర బ్రేక్ అని ఆగాను. సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మోదకొండమ్మ గుడి పాడేరు. వ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుంది. అండ్ ఎవ్రీ టైం నేను ఒక్కడనే కనిపిస్తాను బ్లాగ్లో. ఈసారి నాతో పాటు చాలా మంది, నలుగురు వచ్చాం, మొత్తం 5 వచ్చాం. అండ్ ఈసారి కార్లో వచ్చాం. సో ఎప్పుడు నా వ్లాగ్స్లో నేను ఒక్కడనే కనిపిస్తాను, నేను ఒక్కడనే ట్రిప్కి వెళ్తాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. సో ఇగో సాయి ద రైడర్ నాన్ స్టాప్ ఇంటి దగ్గర నుంచి రైడ్ కొడుతూనే ఉన్నాడు. పాడేరు ఘాటి దాటిసాం ఆల్రెడీ. అఖిల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్. సుధీర్ ఫియర్ బాయ్ అంటే మేనేజ్ చేస్తున్నాడు రా నవ్వుకొని. మనోహర్ ట్రిప్ ప్లానర్. ఇప్పుడు ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేసింది అయ్యగారు వల్ల ఈ ట్రిప్కి వెళ్తున్నాం మనం. ఎలాగుంది ట్రిప్? చాలా రకరకాలుగా ఉంది. ఏరా దిగిపోయావు? బాగుంది రోడ్ నాడే. నా ఏటన్నా అవి? అదే ఏటవి? ఇది స్టఫ్ టేస్ట్ బాగానే ఉంటుందా? సూపర్ ఉంది. స్మెల్ బాగా. స్మెల్ కాదు, ఫుడ్ బాగుంటుందా? జంపర్ పంపర్ తాతలా చేశాడు. ఇప్పుడు షార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పే ఇక్కడ బంపర్ మే చంపర్ చెప్పరా. ట్రిప్పులకి ప్లాన్ చేయడమే కాదు, ఫ్యూయల్ కూడా ఫుల్ చేయాలి. 2000 కన్నా ఎక్కువ రాడు వస్తున్నారా చిన్న అంగేట్ రాడు. ముందుకు వెళ్ళిపోమన్నా. సంతానం దేనికంటే ఇక్కడే ముచ్చిపేటలో ఉన్నా. ఇంకో లీటర్ కొనేది ఏంట్రా? పెట్రోల్ ముందర అక్కడికి కాదురా, సంతకం లీటర్ ముందుకెళ్ళి ఒకటి పంచేయట్లేదు. ముందుకెళ్ళి కోల్తేనే ఇప్పుడు ఉంటారేమో కాయలేవేమో.
మీ డిఎంఆలు వెళ్ళినప్పుడు అయితే అస్సలు కనిపించలేదు ఆ రోడ్డు. ఎవరమంటారు? మందే మన కార్ అయితే ఎప్పుడైనా చూసారా ఈ పాల సముద్రం? చూడండి, లంబసింగి చూడండి, ఆస్వాదించండి. అంతే. చాలా వాటర్ ఫాల్ కి వాటర్ ఫాల్ 4 అక్కడ నీళ్ళు ఉంది కారేలో అనుకుంటా. తిరగడానికి ఉంటుంది కదా అక్కడ దగ్గరలోకి. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ కాదు 1 కిలోమీటర్ కాదు, 500 మీటర్. ఓకే, థ్యాంక్స్ బ్రో. వాటర్ ఫాల్ కి ఇలా వెళ్ళొచ్చా? కార్ వెళ్ళిపోద్దా? ఓకే, థ్యాంక్స్. చిక్కు బండి వెళ్ళిపోద్ది జాయిగా. బంపర్ మే జంపర్. ఏదిరా కింద రాలేస్తారు. ఉప్పు ఇటు కాబట్టి ఇలా స్ట్రీట్ వెళ్ళిపో. పెట్టాల బుర్ర వాటర్ ఎలా పెడతా? ఎక్స్ప్రెస్ చేయవలసింది కాస్త క్లారిటీ విను, చూడేం కాదు. ఇప్పుడు నాకు కొద్దిగా అప్పుడు నెట్ వస్తుంది అప్పుడు కొద్దిగా. అండ్ ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఇక్కడికి, లొకేషన్కి అయితే. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్, చుట్టూ మేఘాల మధ్యలో నుంచి వచ్చాం. అండ్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు 1 అయింది. చాలా లాంగ్ బ్రేక్స్ తీసుకొని అలా ఆగి వచ్చామన్నమాట. ఇక్కడ కార్ అయితే డైరెక్ట్గా వచ్చింది ఇక్కడికి. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్, కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. చెప్తున్నా ఫోటోగ్రాఫర్ అని ఎందుకన్నాను, అందుకే. అండ్ ఇది పై వ్యూ, ఇక్కడ నుంచి అలా కిందకు కూడా మనం వెళ్ళొచ్చు. చూస్తాగో అక్కడ రోడ్ అది అలా ఉంది కదా, అలా చుట్టూ తిరిగి వస్తే అక్కడ కింద వ్యూకి వస్తాం అనమాట. అక్కడ నుంచి కింద వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇది టాప్ వ్యూ, వాటర్ ఫ్లో చూడు అసలు ఎంత బాగుంది, బుర్ర పాడు. మనం తినడానికి ఫుడ్ పార్సల్ అది తెచ్చుకున్నాం కదా, సో ఇక్కడ ఫుడ్ అయితే ఫస్ట్ తినేద్దాం. రెడీగా ఉన్నారు, తినేసాక అప్పుడు ఫోటోషూట్ అది చేసుకోవచ్చు. సో లంచ్ అయిపోయిన తర్వాత, మీ లంచ్ అంతా అక్కడ చేస్తాం. లంచ్ అయిపోయిన తర్వాత నీట్గా అన్నీ ప్యాక్ చేసి ఒక సైడ్ అయితే పడిస్తాం. మీరు కూడా ఇక్కడికి వస్తే అలా ఫుడ్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ అది అవాయిడ్ చేయండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ అక్కడి నుంచి ఇలా కొంచెం కిందకి వెళ్ళే వే అవుట్ అయితే ఉంది. సో అలా కిందకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేము ఇప్పుడు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షం పడింది కదా, కొంచెం మడ్డిగా ఉంది, అంటే బురదగా ఉంది, జారుతుంది, స్లిప్పరీగా ఉంది. ఇక్కడ వే కనిపించింది, కొంచెం కింద వరకు అయితే వెళ్ళొచ్చు అన్నారు, అందుకనే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. వాటర్ ఫ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వాటర్ సౌండ్ చూడండి ఎలా వినిపిస్తుందో.
కింద మామూలుగా లేదు అసలు. వాటర్ చూడు పైకి ఎలా ఎగురుతుందో చూడండి. వాటర్ ఎంత హెవీ ఫ్లో వస్తుందో చూడు. ఆ వైట్గా కనిపించేదంతా వాటరే. భయంకరంగా ఉంది. చూడు వాటర్ స్ప్రింకిల్స్ ఎలా పైకి ఎగురుతున్నాయో. వాటర్ చూడండి భయంకరంగా. ఇంత గట్టిగా పడుతుంది చూడు వాటర్. ఇక్కడి నుంచి అలా. ఫోటోగ్రాఫర్ అని ఎందుకన్నాను? అందుకే చూడు ఎక్కడెక్కడికో వెళ్ళి యాంగిల్ సెట్ మరీ తీస్తున్నాడు వీడియోస్. మామూలుగా లేదు వ్యూ మాత్రం. బీభత్సం. సో ఇది వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. వెహికల్ కూడా చాలా దగ్గర దాకా వచ్చేస్తుంది. చాలా సేఫ్గా ఉంది అంతా కూడా. మీరు కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి సేఫ్గా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.